మనం అనుకున్నది జరుగుతుందని అనిపించడం లేదు. మరిప్పుడు ఏం చేద్దాం భూమి? ఇలా ఎంత దూరం అని వెళ్తాం? అసలు మనం ఎంత దూరం నడిచామో, ఎన్ని గంటలు నడిచామో ఏమీ తెలియట్లేదు. అసలు ఇక్కడ రాత్రికి పగటికి మధ్య ఎన్ని గంటలు నడుస్తుందో కూడా తెలీదు. మన నమ్మకాన్ని మనం నమ్మాలి మాధవ. వదిన కనిపించేంత వరకు వెతుకుతూనే ఉండాలి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మనల్ని ఇక్కడ బంధించడానికి ఆ మాంత్రికుడు ఎవడో మనల్ని ఇక్కడికి రప్పించినట్టున్నాడు. చీకటి పడిపోయింది. వెలుగున్నప్పుడే ఎన్నో వింతలు కనిపించాయి. అలాంటిది ఇప్పుడు ఈ చీకట్లో ఎన్ని చిత్రాలు కనిపిస్తాయో ఏమో, ఎన్ని వింతలు చూడాలో. భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది. చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించట్లేదన్నయ్య. ఈ చీకట్లో మనం ముందుకు ప్రయాణం చేయకుండా ఉండిపోవడమే మంచిది. నడిచే దారిలో పురుగు పుట్ర ఏముంటాయో కూడా తెలీదు. ఏవైనా క్రూర మృగాలు ఉండొచ్చు, పాములు, విషప్రాణులు కూడా ఉండొచ్చు. మరి ఏం చేద్దాంరా? ఈ చీకట్లో ఎక్కడనుంటాం? ఉన్న చోట ఉండడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదన్నయ్య. చుట్టూ నిప్పు రాచేద్దాం. ఏదైనా క్రూర మృగం రాకుండా ఆ నిప్పే మనల్ని కాపాడుతుంది. ముందు పనిచేయండి. కనీసం ఇక్కడున్న జంతువులకి మనం ఆహారమైనా అవ్వకుండా ఉండే పరిస్థితి అయినా కలుగుతుంది. పద వెళ్దాం. శౌర్య, మామయ్య గారికి తగ్గిపోయింది కాబట్టి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను. సరే, మంచిదే కదా, వెళ్ళు. అదేంటి 2 రోజులు ఆగి వెళ్ళు, ఇప్పుడే ఎందుకని అనాలి కానీ వెంటనే వెళ్ళమంటావేటి? ఉండమంటే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. నా మనసు నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి నువ్వంటే నాకు అంత ఇష్టం. అసలు నీలాంటి వాడు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. సడన్ గా అలా ఎందుకు అనిపించిందో? మా నాన్నని ఇంత బాగా చూసుకుంటుంటే నిజంగా సొంత కొడుకే చూసుకుంటున్నట్లు అనిపించింది. ఆయనకు నువ్వు చేస్తున్న సేవల్లో నీ మంచితనం కనిపించింది. అత్తగారింటికి వచ్చినప్పుడు ఎవరైనా హుందాగా ఉండాలనుకుంటారు కానీ ఆ విధంగా కలిసిపోరు. కానీ నువ్వు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయావు. కొత్త అల్లుడన్న పొగరు నీలో కొంచెం కూడా కనిపించలేదు. అందుకే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మన అనుకున్నప్పుడు సొంత మనిషిలాగే ఉండాలి శౌర్య. అల్లుడైతే కాలు మీద కాలేసుకొని ఒక పక్కన కూర్చోవాలని రూల్ ఉందా ఏంటి? ఆ ఇళ్ళైనా ఈ ఇళ్ళైనా మన ఇల్లే, మన మనుషులే. ఇంట్లో మా అమ్మకి ఏదైనా బాలేనప్పుడు నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేను అంతే. మధ్యతరగతి వాళ్లే అత్తారింట్లో మర్యాదలు తక్కువయ్యాయని గొడవలు చేస్తున్న రోజులివి. కాని కోట్లల్లో పుట్టి పెరిగావు. కష్టమంటే ఏంటో తెలియకుండానే పెంచారు మీ అమ్మవాళ్ళు. అలాంటి నువ్వు ఇంత సాదాసీదాగా ఉండటం మామూలు విషయం కాదు. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో నీలాంటి మంచి మనసున్న భర్త నాకు దొరికాడు. నిజానికి ఆ పుణ్యం నాదే. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా ఎలా దక్కింది అని. చాలే మోసేకు, నేనేమీ అంత అందంగా ఉండనులే. నీ అద్దం నేనలా మోసం చేస్తోందేమో. నా కళ్ళతో చూడు, ఏదో నార్త్ ఇండియన్ హీరోయిన్ లాగా యాపిల్ లాంటి ఆ కలర్, ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ కళ్ళు, చెర్రీ లాంటి ఆ పెదాలు. హలో హలో హలో, ఏంటి? అప్సరస ఎదురుగా ఉన్నప్పుడు ఆగకూడదు అంటారు. ఇదిగో ఇలా పొగిడే నన్ను బుట్టలో వేసుకున్నావు. పొగిడినప్పుడు మురిసిపోవాలి, ఇలా ముడుచుకోకూడదు. పొగిడతల వరకు ఓకే, మీదకొచ్చేస్తున్నావు. అయస్కాంతం లాగేస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు బాబు, నీ పిచ్చి వేషాలు కాస్త కట్టిపెట్టు. ఆశపెట్టి కట్టడి చేయడం నీకు కొత్త కాదుగా. సర్లే, అంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ప్రస్తుతానికి ఒక హగ్గుతో సరిపెట్టుకో.
నా బంగారు పెళ్ళాం. మ్మ్. ఏమైందిరా? ఏం లేదన్నయ్య. అయ్యో, అక్కడ పాముందో ఏముందో చూసుకో. ఏయ్, అలాగే. అతి దానికి భయపడకు. రేయ్, అక్కడ మంటయి. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడినా జీవితంలో ఇలాంటి పరిస్థితి మాత్రం రాలేదు. ఇంట్లో నుంచి బయటికి తరిమేసినప్పుడు కూడా కనీసం ఆ కార్ షెడ్ లో పడుకునే అదృష్టమైన దక్కింది. ఇప్పుడు ఈ అడవిలో ఇలా కూర్చొని రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాలా? ఓ క్షణం కన్ను ముద్దామంటే ఏ క్షణం ఏమవుతుందో తెలియడం లేదు. ఎటు నుంచి ఏ జంతు వస్తుందో తెలీదు. ఇంత ప్రమాదకరమైన వాతావరణంలో వదిన ఎందుకుందో, ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో కనుక్కుని తీరాలి. ఆ కరుప్పన్ స్వామితో ఎప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతని ప్రభావం వల్లే మనం ఓడిపోయాం. ఇలా ఎంతకాలం గురువా? ఓడిపోవడం మాకు అలవాటైపోతుంది. నేను కోరుకున్న శక్తులు నాకు సిద్ధించే వరకు ఈ ఓటమి తప్పదు. ఒక్కసారి ఆ శక్తులు సిద్ధించాక జీవితంలో ఓటమనేది ఉండదు. మరి ఆ శక్తులు సిద్ధించడానికి ఏం చేయాలి గురువా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అమ్మను ఒప్పించడానికి మంత్రోపాసన చేస్తున్నాం, బలులిస్తున్నాం, పూజలు చేస్తున్నాం. కానీ అన్నీ పూజలకి ఆటంకం కలుగుతూనే ఉంది. ఆ కరుప్పన్ స్వామికి భయపడి పారిపోయే పరిస్థితి అనేది ఇక ముందు రాకూడదు. అందుకే మన తర్వాత అడుగులు జాగ్రత్తగా వేయాలి. గురువా, అదేంటి?